మీరు మీ సాధనాలో ఏం చేస్తారు? కొంచెం మాకు చెప్తారా? నాకు సమస్య ఏమొచ్చిందంటే, మా భర్త ఉన్నప్పుడు మా భర్త లేడు, చనిపోయిండు. 12 సంవత్సరాలయితుంది. భర్త చనిపోయినంక నాకు ముందే రాజన్న అందరి ద్వారా ఇట్లా చెప్పిర్రు. నేను చేపించుకోలేదు. ఇక మంత్రాలు, యంత్రాలు మాకు పడలేవు మా కుటుంబానికి చేసిర్రు బాగా పడకుండా. ఆయన ఆ రకంగానే చనిపోయిండు. ఇక పిల్లలు కూడా మంచిగా లేరు. ఇల్లు విడిచిపెట్టి 4 సంవత్సరాలు బయటున్నా. మళ్ళీ ఇక చేపించుకుంటే నలుగురు ఏమనుకుంటారు అట్లా అని చేపించుకోలే. మా చిన్న అబ్బాయి చనిపోయే పరిస్థితులు ఉన్నాడు. ఇక దవాఖానలో కార్తీక్ హాస్పిటల్ తీసుకోవద్దు, గంటకు 5,000 ఒడిచినాయి. ఇక నాకు కూడా ఆరోగ్యం బాగాలేదు. షుగరు, థైరాయిడ్, బీపీ ఇవన్నీ అనారోగ్యంగా బాగాలేను. భర్త చనిపోయినాక ఉంటాయి కదా పరిస్థితులు బాగుండయి. చేనేత కార్మికులమని ఆర్థిక పరిస్థితిగా బాగాలేము అప్పుడు. ఇక అప్పుడు అబ్బాయి కూడా మంచిగా చదువుకున్నాడు. మా పెద్ద అబ్బాయి 10th చదువుకుంటుండు. ఆయనకి మంచి మార్కులు వచ్చినాయి. ప్రీ సీట్ వచ్చింది. ప్రీ సీట్ రాని వాళ్ళకి 2,25,000 కట్టాలి. ఇక సరే ఆ అబ్బాయిని చదివిమని అన్నారు పార్టీ ద్వారా. మళ్ళీ ఇక చిన్న అబ్బాయి బాగాలేడు, చనిపోయే పరిస్థితిలా వచ్చిండు. అయితే శివయ్యనే నాకు ఇట్లా శివయ్య మనుషులు ఇట్లా అట్లా చేపించుకున్నవారు కలలో కనబడి చెప్పిండ్రు, నీకు ఉన్నా అని చెప్పేసి ఇట్లా అన్నారు. ఇక ఆయనకు గంటలలోనే పానం పోతుంది అన్నారు. ఏది మా చిన్న అబ్బాయికి డెంగ్యూ జ్వరం వచ్చింది. కరీంనగర్ చెల్మనానందరావు దవాఖానలో వేసిర్రు. వేస్తే ఇక అప్పుడు ఎవరేమన్నా అనుకొని నేను చేసుకుంటా అని మొక్కిన. నాకు కలలో మస్తు కనబడ్డాడు దేవుడు. ఆ దేవుణ్ణి వేసుకున్న సుంది నాకు కష్టాలు ఏం లేవు.